హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. గత 2 రోజుల నుంచి భారతదేశంలో పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది. సింధూరు యుద్ధం పేరు నామకరణం చేసేసి గట్టిగా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ పాకిస్తాన్కి బుద్ధి చెప్తూ తాయాది దేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి భారతదేశ సైనికాధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీరు ఉండటం మూలానే ఈ రోజున భారతదేశం ప్రశాంతంగా నిద్రపోగలుగుతుంది. మీ యొక్క కృషి, మీ యొక్క పోరాట పటిమకి యావత్తు దేశం మొత్తం సలాం కొట్టాల్సిందే. మనస్ఫూర్తిగా మీకు ఒక కర్షకుడిగా జై కిసాన్గా జై జవాన్కి సపోర్ట్గా ఉంటూ జై జవాన్ విజయ తీరాలు ఎగరవేయాలని, విజయకేతనం ఎగరవేయాలని, దాయాది దేశం మన వైపు చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా భారత ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎంతకాలం మనకి పోరాటం, ఎంతకాలం పాకిస్తాన్ తోటి ఈ తలనొప్పులు, కంటిలోన నలుసు కాళ్ళలోన ముళ్ళు ఏ విధంగా అయితే మనిషిని సుఖంగా ఉండనేదో, దాయాది పాకిస్తాన్ మన భారతదేశాన్ని ఎప్పుడు ఏదోటి గెలుపుతూనే ఉంటుంది. సంపూర్ణ యుద్ధం ప్రకటించండి. పాకిస్తాన్ని నామ రూపాలు లేకుండా చేసేయండి. సంపూర్ణ యుద్ధం ప్రకటించేయండి. ఎందుకంటే జీవితాంతం చిన్న చిన్న యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళటం కంటే ఒకసారిగా సంపూర్ణ యుద్ధం, పోతే ఓడిపోవటం లేకపోతే గెలవటం అంతే. సంపూర్ణ యుద్ధం ప్రకటించేసి నామ రూపాలు లేకుండా పాకిస్తాన్ని తుడిచిపెట్టుకుని పోయేలా చేసేసి భారతదేశ ప్రజలందరికీ విజయకేతనం ఎగరవేయండి. ఇక ఎల్లకాలం మనం శాంతి దూతం, శాంతి 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 అంటూ ఉంటే, వాళ్ళు యుద్ధం 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 అంటూ మన యొక్క పౌరుల ప్రాణాలు తీస్తూ ఉంటే మన శాంతి మాత్రం పనికిరాదు. రెండు పక్కల శాంతియుతంగా ఆలోచిస్తే సరిపోతుంది తప్పితే ఒక చేతి గాల్లో ఊపుతూ చప్పుడు కొట్టాలంటే సౌండ్ రాదు. రెండు చేతులు శాంతిని కోరుకుంటే మాత్రమే శాంతి వస్తుంది. కావున మనం శాంతి మంత్రం జపించ మాత్రాన పాకిస్తాన్ శాంతి మంత్రం జపించట్లేదు కాబట్టి వాళ్ళకి యుద్ధంతోనే సరైన గుణపాఠం చెప్పాలని చెప్పేసి వేడుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఎటు సందర్భానుచితంగా ముందుకెళ్తున్నాం కాబట్టి పనిలో పనిగా అది కూడా చేసేస్తే భారతదేశం ప్రశాంతంగా నిద్రపోతుంది. హాయిగా మన పనులు మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే, యుద్ధం వల్ల కొంత నష్టం జరిగిన ఆర్థికంగా మరలా మన భారతదేశం స్వతంత్రంగా పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ముందడుగేస్తాము. ఈ యుద్ధంలో ఖచ్చితంగా గెలుపు మందే కాబట్టి పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే సైనికాధికారులు కూడా మీకు కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పాకిస్తాన్ని తుదముట్టించిన తర్వాత మీ చూపు ఇండియా వైపు పెట్టండి సార్. ఇండియా లోపల ఉన్నారు టెర్రరిస్ట్ స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు, పేద ప్రజల యొక్క రక్త మాంసాలని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పనికి వాళ్ళు ఉన్నారు. అన్ని రంగాల్లో, రాజకీయ రంగం దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ రంగం దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి రంగంలో సామాన్య ప్రజల్ని, రైతుల్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. వీళ్ళ మీద కూడా మీరు ఒక చూపు వేయాల్సిన అవసరం భారతదేశంలో ఉంది. మనం వెలుపల యుద్ధం చేయటం కావాల్సిందే, అంతర్యుద్ధం కూడా మనకి అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం యుద్ధం, అంతర్యుద్ధం కూడా చేసేసి భారతదేశంలో పేద ప్రజల్ని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గాలను కూడా ఒక చూపు చూస్తే భారతదేశం ఇట్టే ముందడుగు ఇస్తుంది. అది కూడా చూడాలని చెప్పేసి సైనికాధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక సామాన్య ప్రజల గురించి, వీళ్ళు పాపం గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా సైనికాధికారులకి సలాములు కొడుతున్నారు. ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటున్నారు, పాకిస్తాన్ని తుదముట్టించాలంటున్నారు, ఇండియా మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. వీరందరికీ భారతదేశం మీద ప్రేమ ఉందంటే నేనైతే లేదని అంటాను. ఎందుకంటే ఈ రోజున జవాన్ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ వీళ్ళకి ఎక్కడ తీవ్రవాదులు దాడి చేసి వీళ్ళ ప్రాణాలు తీస్తారేమోననే భయంతో వచ్చిందే తప్పితే నిజంగా జవాన్ మీద ప్రేమ అనేది ఈ పనికి మాలిన ప్రజలకి లేదు అనేది నా భావన. ఎందుకు అంటున్నాను అంటే, మన కోసం దేశ సరిహద్దుల్లో రక్షణ చేస్తున్నటువంటి ఈ యొక్క సైనికులకు సంబంధించినటువంటి ఆస్తులు మన భారతదేశంలో రాజకీయ నాయకులు కావచ్చు, సామాన్యులు కావచ్చు అన్యాక్రాంతం చేసుకుని వీళ్ళు పాపం ఆఫీసుల చుట్టూ అర్జీలు పట్టుకొని తిరుగుతుంటే ఏ రోజు వాళ్ళకి తోడుగా మనం వెళ్ళిన పాపాన పోలా. మనకి దేశం మీద ప్రేమ ఉందంటే ఎలా చెప్పాలి? అలానే ఫర్ ఎగ్జాంపుల్ దాచేపల్లిలోనే చూసాం. దాచేపల్లి మండల ఆఫీసులో నడుకూడి గ్రామానికి సంబంధించినటువంటి మా మిత్రుడు ఒకడు తన ఆఫీసుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళందరికీ ప్రాణభయంతో దేశం మీద ప్రేమ చూపిస్తున్నారే తప్పితే సైనికుల మీద ప్రేమ అనేది లేదు. కాబట్టి
సైనికులు ఈ విషయాన్ని గుర్తించేసి ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ మీద చేసే ఈ యుద్ధంలో విజయం సాధించాలని, అలానే యుద్ధం పాకిస్తాన్తో ముగిసిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి యొక్క పనికిమాలిన పేదలను పీడించే వర్గాల మీద కూడా యుద్ధం చేసి పేదలను కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.